వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడుకము, విస్మయమందుకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే యెహోషువకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఈ మాట చెప్తున్నాడు. మోషే తన జీవితంలో అప్పటికి 120 సంవత్సరాలు ఆయన వయసు అయితే, ఆ సమయానికి యెహోషువ వయసు 80 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో మోషే దేవుని దగ్గర నుంచి ఏది అనుభవించాడో, దేవుని నాయకత్వంలో ఏమేమి చూశాడో అదే నాయకత్వాన్ని యెహోషువకు అప్పగిస్తున్నాడు. మోషే ఎప్పుడు కూడా తన యొక్క గొప్పతనాన్ని, తన నాయకత్వాన్ని, తన యొక్క మాదిరిని యెహోషువకి చూపించాలి ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుని యొక్క ఆ మాదిరిని, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో దేవుని నాయకత్వాన్ని యెహోషువకు చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో మనం కూడా చాలా సార్లు మన యొక్క నాయకత్వం కింద అందరూ ఉండాలనుకుంటాం. కానీ మనము దేవుని నాయకత్వంలో ఉంటూ దేవుని నాయకత్వంలోకి అనేకులను నడిపించాలి. మనము దేవుని శిష్యులుగా ఉంటూ అనేకులను ఆయనకు శిష్యులుగా చేయాలి. అప్పుడు మనమే కాదు, మనతో పాటు నడిచేవారు కూడా ఎంతో నూరంతల ఫలం పొందుతారు. అందుకని మనకు తెలుసు మోషే ఎంత సక్సెస్ అయ్యాడో యెహోషువ కూడా అంతకంటే గొప్ప సక్సెస్ అవుతూ వచ్చాడు. ఇక్కడ మోషే చెప్తున్న ఈ చివరి మాటలు యెహోషువతో దేవుని గురించి చెప్తూ, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తాడో ఈ విషయాలన్నీ చెప్తూ, ఆయన నీకు తోడై ఉంటాడు, ఎప్పుడు విడువడు, ఎడబాయడు, నువ్వు భయపడొద్దు, విస్మయమందొద్దని చెప్తున్నాడు. నిజంగా మోషే జీవితంలో ఏదైతే అనుభవించాడో ఆ సాక్ష్యాన్ని, అనుభవాన్ని యెహోషువకు చెప్తున్నాడు. నిజమే ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా యెహోషువ లాగా ముందున్న దినాల్లో ఎన్నో టార్గెట్స్ ఎదుర్కోవాలేమో. నీ పనిలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, కొన్నిసార్లు నీ పరిచర్యలో కూడా ఎన్నో టార్గెట్స్ అనేవి ఉంటాయి. అయితే వాటన్నిటిని ఎట్లా సాధించాలి అని నువ్వు భయపడుతున్నావేమో. యెహోషువ ముందు దాదాపు 6 లక్షల ప్రజలుంటున్నారు, వారందరినీ నడిపించాలి. ఇంకా చెప్పాలంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా వారిని తీసుకొని వెళ్ళాలి. చుట్టూ ఎటు వెళ్ళినా అడుగడుగునా శత్రువులే, అడుగడుగునా సమస్యలు, శోధనలు. ఈ శత్రువులకు పోగా ఈ శత్రువులు ఒకవైపు అయితే ఇశ్రాయేలీల్లో సొంత వాళ్ళే చాలా మంది శత్రువులుగా మాట్లాడుతూ వచ్చారు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీకు విరోధమైన శత్రువులు ఒకవైపు అయితే, నీ సొంత వాళ్ళే, నీతో ఉన్నవాళ్ళు కూడా శత్రువులుగా ఉంటారు. కొన్నిసార్లు ఆ శత్రువుల కన్నా నీతో ఉన్న సొంత వారు, నువ్వు నమ్మిన శత్రువులే చాలా భయంకరంగా ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటూ వచ్చాడు. ఈ 31వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే యెహోషువకు మోషే 7 గొప్ప విషయాలు చెప్తున్నాడు. ఈ 7 సంగతులు ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అన్ని విజయాలు పొందుతాం. సమస్యలను చూడొద్దు, నీ ముందు నడిచే దేవుణ్ణి చూడు. పరిస్థితులను చూడొద్దు, నీ పక్కన ఉండే దేవుణ్ణి చూడు. ఆయన వైపే చూస్తూ నువ్వు నడిచినప్పుడు నువ్వు ఎంతో గొప్ప విజయాన్ని పొందుతావు. ఈ దినాన దేవుడు నిన్ను కూడా ధైర్యపరచాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా 7 గొప్ప విషయాలు ఉంటున్నాయి. ఆ 7 ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు కూడా విజయవంతంగా నడిపించబడతావు.
అనేకులకు విజయాన్ని ఇస్తావు. మొట్టమొదటిగా ఈ ద్వితీయోపదేశకాండము 31:11 వచనములో ఆయన సన్నిధి అనే మాట మనం చూస్తున్నాం. నిజంగానే నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని సన్నిధిని నీతో తీసుకొని వెళ్ళొచ్చు. ఆయన రావటానికి ఇష్టపడుతున్నాడు, కానీ తీసుకెళ్ళటానికి నువ్వు ఇష్టపడట్లేదు. అంటే నువ్వు దేవునికి ఇష్టంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించినప్పుడే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. నీ పరిశుద్ధత ఎప్పుడైతే నువ్వు కోల్పోయావో అక్కడే ఆ దినమే, ఆ సమయమే నీ దేవుని సన్నిధి కూడా ఆగిపోతుందని నీకు తెలియక ఇంకా దేవుడు నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉందన్న భ్రమలో నువ్వు ముందుకెళ్తున్నావు. వెనక్కి తిరిగి చూస్తే దేవుని సన్నిధి ఎంతో దూరంలో ఆగిపోయింది. ఎందుకనగా పాపము, ఈ అవిధేయకరమైన పరిస్థితులు దేవుడు సహించలేడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన విడిచిపెడతాడు. అయితే ఈ దినాన ప్రేమ గల దేవుడు నువ్వేం చేసినప్పటికీ ఇంకా తన సన్నిధి నీతోనే ఉంచాడు. ఈ సన్నిధిని నువ్వు కోల్పోకూడదు. యెహోషువ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు కాబట్టే విజయం పొందుతూ వచ్చాడు. రెండవదిగా 31:12 వచనము దేవుని వాక్యము. ఇది రెండవది. ఆయన వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, బలపరుస్తుంది. దేవుని వాక్యం కాక దినాన్ని దేనితో ప్రారంభించొద్దు. లోక సంబంధమైన వార్తలు రకరకాలవన్నీ చదువుతూ వింటూ నీ జీవితాన్ని నువ్వు కూడా ఎంతో నష్టపరుచుకుంటున్నావు. ఆ లోకము నీ ఇంట్లోకి వచ్చేస్తుంది, నీ కుటుంబంలోకి వచ్చేస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను ధైర్యపరిచి, నీకు ఆలోచన చెప్పటానికి ఉపయోగపడేది దేవుని వాక్యము. ఇది రెండవదిగా కనపడుతుంది. మూడవదిగా 13వ వచనంలో దేవుడని యెహోవాకు భయపడి అంటున్నాడు. మూడవది దేవుని భయము. ప్రియ సహోదరుడా, దేవునికి భయపడినప్పుడు నువ్వు శత్రువులకు భయపడవు. దేవునికి భయం ఎప్పుడైతే పోతుందో నువ్వు అన్నిటికీ భయపడాల్సి వస్తుంది. ఈ దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ అడుగులో, నీ మాటలో, నీ తలంపులో, నీ చూపులో దేవుని భయాన్ని కనపరచాలి. యెహోషువ జీవితంలో ఇది మనం చూస్తాం. దేవునికి భయపడిన వాడిగా దైవ క్రమంలోనే తను నడిచాడు. తన వెనక ఉన్న ఇశ్రాయేలును నడిపిస్తూ వెళ్ళాడు. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో ఈ 31వ అధ్యాయమే 19వ వచనము దేవుని కీర్తన అంటున్నాడు. నిజంగానే ఎందుకు కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పాలి అంటే ఈ కీర్తన అనేది అనేక అనుభవాలను నేర్పిస్తుంది. అంతేకాదు ఈ కీర్తన అనేది సమస్యలన్నీ మర్చిపోవటానికి సహాయపడుతుంది. మనం శ్రమ కలిగినప్పుడు పాటలు పాడాలి. ఆ పాటలు అనేవి నీ శ్రమ మర్చిపోయేటట్టు చేస్తుంది. కొన్నిసార్లు నీ యొక్క ఆ పాటలు పాడుతున్న ఆ కీర్తనలు నీ ఆకలిని కూడా నిన్ను గుర్తు చేయవు. ఇది చాలా సంవత్సరాల క్రితము అందరూ కూడా ప్రతిదినం ఉదయాన్నే కుటుంబ ప్రార్థనను ఒక పాటతో, కీర్తనతో ప్రారంభించేవాళ్ళు. ఇది ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, కానీ కీర్తనకు, పాటలకు సమయం ఉండట్లేదు. పాట యొక్క శక్తి, కీర్తనల యొక్క శక్తి ఎంత గొప్పదో మనం బైబిల్లో చూస్తాము. ఇశ్రాయేలు ప్రతి సమస్యలో పాడిన ప్రతి పాట ఒక ఆయుధం లాగా పనిచేసి శత్రువులను ఓడించినట్లుగా చూస్తాము. ఈ కీర్తన ఇది స్తుతి కీర్తన, ఇది జయ కీర్తన, ఇది ఆనంద కీర్తన, ఇది ఉల్లాస కీర్తనగా మనం చూస్తాము. ఇది నాలుగవది. దేవుని యొక్క కీర్తన అనే అనుభవంలో యెహోషువ ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చాడు. ఐదవదిగా చూసినట్లయితే అదే అధ్యాయము 20వ వచనము దేవుని ప్రమాణం. నిజమే, దేవుడు ప్రమాణం చేస్తూ వచ్చాడు. ఆ ప్రమాణాన్ని మర్చిపోకూడదు. ఈ ప్రమాణం అనేది ఎప్పుడు కూడా రెండు వైపులా ఉంటుంది. ఎవరు ప్రమాణం చేశారు, ఎవరితో ప్రమాణం చేశారు. అంతేకాదు, ఒకరు ప్రమాణం చేసినప్పుడు తిరిగి వారు కూడా అతనితో ప్రమాణం చేస్తారు. అలాగే దేవుడు ఇశ్రాయేలుతో ప్రమాణం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునితో ప్రమాణం చేశారు. అన్ని దేవతల జోలికి వెళ్ళమని, విగ్రహాలను ముట్టుకోమని, లోక సంబంధంగా వెనక్కి తిరగమని. నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీ ప్రమాణములో నువ్వు నిలవనప్పుడు దేవుని ప్రమాణం నీ జీవితంలో ఏమాత్రము కూడా నెరవేరదు. యెహోషువ ఇక్కడ ఈ ప్రమాణాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. అందుకనే ఇశ్రాయేలీయులు దైవికమైన వాతావరణంలో, పరిస్థితుల్లోనే వారు సాగుతూ వచ్చారు. కాబట్టి ఎలాంటి గొప్ప గొప్ప రాజులు వచ్చినప్పటికీ కూడా వారు వీళ్ళ ముందు నిలవలేకపోయారు. వారు నష్టపడుతూ వచ్చారు.
ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఈ అనుభవం ఇస్తాడు. ఇది 5వదిగా చూస్తున్నాం. 6వది 25వ వచనములో నిబంధన. అక్కడ నిబంధన మందస్సము ఒక మాట అయితే, నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీతో చేసిన నిబంధనను మర్చిపోవద్దు, అది గుర్తు చేసుకోవాలి. నీ నిబంధన అనేది నీ యొక్క జయ చిహ్నం కావాలి. దేవుడు నీతో చేసిన నిబంధన నీ జయ జెండా కావాలి. నీ జీవితానికి ఒక గుర్తు దేవుడు చేసిన నిబంధన. ఈ నిబంధనను మర్చిపోకూడదు. ఈ నిబంధనలోనే నువ్వు కొనసాగాలి. ఈ నిబంధన నిన్ను కాపాడుతుంది. అందుకని దేవుడు ప్రతి విశ్వాసితో ఒక వ్యక్తిగత నిబంధన చేస్తాడు. నీతో చేసిన నిబంధన మరొకరితో చేయడు. అది ప్రత్యేకమైనది. ఇది నీ జీవితము ఈ నిబంధన అనే అనుభవంలో ఉందో లేదో చూసుకో. దేవుని నిబంధనను దాటిపోయావేమో, దేవుని నిబంధనను మీరిపోయావేమో, దేవుని నిబంధనను మర్చిపోయావేమో. మరలా ఒక్కసారి ఆ నిబంధనలోనికి వచ్చేసాయి. నీ జీవితము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మళ్ళీ కట్టబడుతుంది, మళ్ళీ సరవుతుంది. మరలా నువ్వు నిలబడతావు. ఇంతకు ముందు కంటే గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, విజయాన్ని నువ్వు పొందుతావు. 7వదిగా చివరిగా చూసినట్లయితే 29వ వచనములో మీకు ఆజ్ఞాపించిన మార్గం అంటున్నాడు. 7వది దేవుని మార్గం. ప్రియ సహోదరుడా, నిజమే, దేవుని మార్గము మొట్టమొదటిసారే కనపడలేదు. ఒక్కొక్క మెట్టు 7వ దగ్గరకు వచ్చేసరికి మార్గం కనపడింది. నీ జీవితంలో ముందుగానే నీకు మార్గం కనపడదు. అంత మాత్రాన నీకు మార్గం లేదని కాదు. పరిస్థితులన్నీ కూడా కొంచెం కష్టంగా, ఇబ్బందులుగా ఉంటాయి. అయినా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నువ్వు ముందుకు సాగినప్పుడు ఆ మార్గం ఉంటుంది. ముందుగానే ఆయన ద్వారాన్ని తెరిచి నీకు మార్గాన్ని చూపిస్తే నీ జీవితంలో ఈ కొన్ని అనుభవాలు నీకు తెలియదు. కాబట్టి చివరిగా ఈ మార్గాన్ని చూపిస్తూ వచ్చాడు. ఇది దేవుని మార్గము. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఈ ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయంలో యెహోషువ ఉన్నట్లు దేవుడు ఈ దినాన నీ జీవితంలో నిన్నుంచుతూ వచ్చాడు. నువ్వు కూడా నడువు. మొట్టమొదటిగా ఆయన సన్నిధి, 2వది ఆయన వాక్యము, 3వది ఆయన భయము, 4వది ఆయన కీర్తన, 5వది ఆయన ప్రమాణము, 6వది ఆయన నిబంధన, 7వది ఆయన మార్గము. ఈ 7 అనుభవాల్లో ఉన్నప్పుడు నీకు గొప్ప విజయం వస్తుంది. ఈ దినమే దేవుడు మరలా నిన్ను ఈ అనుభవంలో ఉంచి ముందుకు నడిపిస్తాడు. వెనుకున్న సంగతులు మర్చిపో. నలిగిన నష్టాలు, జరిగిన ఓటములు, పరిస్థితులు అసలు చూడనే వద్దు. ఎందుకంటే వాటికంటే శ్రేష్టమైనవి దేవుడు నీకు ఇస్తాడు. వాటికంటే 2 దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరి ఎక్కువ ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ముందుకు సాగుతూ నువ్వు కూడా విజయవంతంగా ఆత్మీయ యాత్రలో సాగాలని, అలాంటి విజయం పొందాలని ఈ ఉదయకాలం దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. అలాగూ దేవుడు నీతో ఉండి వీటన్నిటిని నెరవేర్చాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం ఆధారం చేసుకొని ఈ అధ్యాయములో ప్రభువా దేవుడు మోషేకి చెప్పినవి మోషే యెహోషువకు చెప్తుంటే యెహోషువ ప్రజలకు చెప్పటం, ఇలాంటి ఆత్మ సంబంధమైన క్రమములో, క్రమశిక్షణలో నడిచే ఆ విధానాన్ని మాకు చూపిస్తూ వచ్చారు. మేము ఎన్నోసార్లు ప్రభువా ఈ దైవిక విధానాన్ని మరిచి, ఈ దైవిక క్రమాన్ని విడిచి ఎంతో నష్టపోతూ వచ్చామని మరలా ఈ క్రమంలో పెట్టడానికి, ఈ విధానంలోకి తీసుకురావటానికే ఈ వచనాన్ని ఈ దినాన మాకు గుర్తు చేసి ఉంచినందుకై స్తోత్రములు చెల్లిస్తూ, ఈ మాటలు వింటున్న మా ప్రజలు కూడా ప్రభువా యెహోషువ వలె అలా నడిచి గొప్ప విజయవంతమైన జీవితం జీవించటానికి దేవుని నాయకత్వంలోనే మానవుని స్థిరత్వం ఉంటుంది అనే అనుభవంతో అర్థంతో ముందుకు సాగడానికి సహాయపడుతూ రమ్మని, ఈ దినమంతా వీరి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలు సఫలము చేసి మీరే మహిమ పొందండి. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలహీనలను స్వస్థపరచండి. ప్రభువా ఏ భయంలో, దిగుల్లో ఉంటున్న వారిని ఈరోజే మరి మీరు దర్శించి సహాయపడమని కృతజ్ఞతలు, వందనాలు మీకు చెల్లిస్తూ ప్రతి విషయంలో సహాయపడి వారి కోరికలను, వారి యొక్క ఆశలను వారిని ఇప్పుడే ప్రభువా దర్శించి సిద్ధింపచేసి ఫలింపచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం
తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము.